మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కడప కోర్టు పోక్సో కోర్టు వారు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగినది. 27/1/2019 తేదీన హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి నుంచి హైదరాబాదుకి రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ ఉంటారు. B2 AC బోగిలో ప్రయాణిస్తూ ఉంటే మార్గమధ్యంలో రాజంపేట నందలూరు మార్గమధ్యంలో వాళ్ళ పాప 8 ఏళ్ల పాప వాష్రూమ్ పోవాలని చెప్తే వాళ్ళు వెళ్ళమని చెప్తారు. అప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఈ అగంతకుడు ముద్దాయిన రాంప్రసాద్ రెడ్డి అక్కడ వేచి ఉండి ఆ పాప వాష్రూమ్లోకి పోతానే ఒంటరిగా ఉంటే లోపలికి పోయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేస్తాడు. తర్వాత రైల్వే పోలీసు సికింద్రాబాద్ వాళ్ళు అతని మీద FIR కట్టి అది గుంటకల్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కడప రైల్వే పోలీసులు ట్రాన్స్ఫర్ చేస్తారు. పోలీసు వాళ్ళు విచారించి ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత 24 మందిని సాక్షులను విచారించిన తర్వాత ఈరోజు పోక్సో కోర్టు జడ్జి వారు S. ప్రవీణ్ కుమార్ గారు ఒక తీర్పు ఇవ్వడం జరిగినది. ఈ ముద్దాయికి జీవితకాలం శిక్ష విధిస్తూ నేరం రుజువు కావడంతో జీవితకాలం శిక్ష విధిస్తూ 10,000 రూపాయలు పెనాల్టీ విధించినాడు. తర్వాత ఈ అత్యాచారానికి రైల్వే వారు శాఖ వారు నిర్లక్ష్యం వహించినారని ఆ రోజు ఆ బోగిలో ఉన్న టీటీలు ఈ జనరల్ టికెట్ కలిగిన ముద్దాయి ఆ బోగిలో ప్రయాణించడం తప్పు అని ఈ అత్యాచారం జరగడానికి నిర్లక్ష్యం వాళ్ళే అని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని గుంటకల్ DRM గారికి ఆదేశాలు జారీ చేస్తారు. అదేవిధంగా రైల్వే నిర్లక్ష్యం కారణంగా ఆ బాధితురాలకి 10,50,000 రూపాయలు కాంపన్సేషన్ కట్టమని రైల్వే DRMకి ఆదేశాలు జారీ చేసినారు. ఈ కేసును పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్ అయిన నేను వాదించినాను.